యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరితో పాటు మనము బాగుండాలి. మన ఇవాల్టి బ్లాగ్లో ఏ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. మన ఊరి పండగ మొత్తం మ్యూజిక్తో ఉంటుంది. కాస్త అక్కడక్కడ నేను మాట్లాడతాను. మొత్తం వీడియో మీరు చూసేయండి. తర్వాత మనం ముందుకు హాయ్ అందరూ కంటిన్యూగా మా వీడియో చూస్తున్నారు కదండి. ఈ కంటిన్యూగా చూడండి. ఇక్కడ విశేషంగా మా ఊర్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పండగకి ఊరే పండగ అవుతుంది. 3 దేవస్థానాలకి పండగ. ఇంకా ముందుకు టప్పు సౌండ్తో బాగుంటుంది. గుడి ముందర ఇది పెద్ద పండగ. మీరు ముందు నుండి చూస్తున్న వీడియోలోనే ఈ ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడున్న పిల్లలంది ఈ డప్పు సౌండ్కి గుడి దగ్గర నుండి ఇక్కడికి నైట్ మొత్తం ఇలాగే మెరవన్ చేస్తుంటారు. దాని తర్వాత ఊరు మెరవన్ అవుతుంది. ఇంకా మనం ఇట్లే కొంత ముందుకు వచ్చామంటే పెద్ద తేరండి. ఈ ఊర్లో ప్రతి సంవత్సరం బెంగళూరులో చాలా ఏరియాలో ఇలా జరుగుతాయి. కానీ ఇక్కడ వైట్ఫీల్డ్లో కాడుగుడి దగ్గర చాలా స్పెషల్ అండి. ఊరు పండగ చాలా బాగా చేస్తారు. ముందు 2 రోజుల నుండే చాలా గ్రాండ్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ మొత్తం ఈ తేరు ముందర డ్యాన్సు ఎంజాయ్మెంటు లాస్ట్ ఇయర్ కూడా చేశారండి. లాస్ట్ ఇయర్ మనం పనిలో ఉండి చాలా బిజీ అయిపోయాను. నాకు వీడియో తీసడానికి కాలేదు. ఈ తూరి దగ్గరుండి ఆల్మోస్ట్ నేను నైట్ ఆఫీస్ నుండి వచ్చి నా పనంతా చేసుకొని ఇక్కడ జరిగే విషయాలన్నీ మీ వరకు తేవాలనేదే మన ట్రూలీ కార్తిక్ అయిన నేను నా ఒక ఉద్దేశం అండి. ఖచ్చితంగా మీరందరూ ఈ వీడియో చూడాలి. మీకు అందరూ లైక్ చేయాలి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోతో మేము అక్కడ మొత్తము సాంగ్స్ మ్యూజిక్తో చాలా వరకు అండి. అబ్బాయిలు అందరూ ఈ పండగకి వచ్చిన వాళ్ళందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు డీజేతో పాటు. ఇంకా ముందుకు వీడియో చూస్తున్నాం. గోవిందా ಆಕ್ಷನ್ ಫಾರ್ಮುಲಾ ಕೆಲಸ ಶುರು ಮಾಡುತ್ತೆ 5 ನಿಮಿಷದಲ್ಲಿ.
ఫైనల్లీ ఇక్కడ నుండి మన జాతర మొత్తం మొదలైందండి. జాతరలో ఎవరెవరు షాపింగ్ ఎలా చేయాలనుకుంటే వాళ్ళు అలా షాపింగ్ చేయొచ్చు. అప్పుడే మనం చూసింది ఆంజనేయ స్వామి గుడి, దానికి ముందరున్న తేరండి. ఇప్పుడు మనము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చామండి. దగ్గర మొత్తం 3 గుళ్ళు దగ్గర ఉండే దానివల్ల ఈ జాతర చాలా పెద్దగా జరుగుతుంది. జాతరకని చోటు కూడా దండిగా ఉందండి. ఏ మా అంగళ్ళు, ఏ మా అందము, ఆహా! మా కళ్ళతో మా నోటితో చెప్పేది కాదండి. మీ కళ్ళతో మీరే చూసి ఆనందించండి. ఆ రకరకాల అంగళ్ళు, ఆ రకరకాల భోజనాలు, సాయంకాలం వేళ చాలా అందమైన పండగలండి. దగ్గర దగ్గర ఈ మనకు మార్చు, ఏప్రిల్, ఫిబ్రవరి మంత్ వచ్చిందంటే ఇంకా మే వరకు మాకు ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా పండగలు, ఊరు పండగలండి. వేడి వేడి బజ్జీలు, ఇటు సైడ్ గాజులు, ఆడవారికి ఇష్టమైన ఎన్ని రకాల గాజులు, మట్టి గాజులండి. నిజంగా ఇక్కడ వచ్చిన వారందరూ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి పుట్టింట్లో ఈ గాజులు వేస్తారు. మీరు ముందుకు చూడండి. ఈ జాతరలో ఆ కళ్ళు లేని ఆమె ఒక పాట పాడుతుందండి, ఎంత అందంగా. ఆ పాట కూడా కొంచెం వినిపించాను మీకు. ఇంకా ఫైనల్లీ మనము గణపతి వినాయకుని గుడికి వచ్చాము. పక్కలో నాగల కట్ట, అశ్వత్ కట్ట అంటాము. అదే అలాగే చూడండి, శివాలయం లోపలికి కూడా వచ్చేసాం మెల్లిగా. ఇక్కడ సత్యకన్నికలు 7 అక్క చెల్లెండ్లు గుడి లోపలండి. లాస్ట్ టైం నేను ఈ శివాలయం తీసేప్పుడు సరిగ్గా ఓపెన్ ఉండే, ఇప్పుడు చూడొచ్చు మీరు. నిజంగా అండి, ఏదో ఈ నందీశ్వరుడు గుడిలోకి ఎంటర్ అయితేనే ఇటు సైడ్ మా శివుడు మీకు తెలిసి పరిచయం చేశాను ఆల్రెడీ. మా వైట్ఫీల్డ్ కాడుగుడిలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడు, ఇక్కడ అర్ధనారీశ్వర రూపాలు చాలా బాగా వచ్చిందండి గుడి వీడియో మొత్తం ప్రాంగణంలో. నిజంగా ఈ జాతరలో ఇంకా స్పెషల్ అండి. ఏమి భోజనాలు, ఏమి జనాలు, ఏమి అభిషేకాలు, ఆ పూజలు. పైన చూడండి పుట్టపర్తి బాబా గారు, అమ్మవారు సాక్షాత్తం పార్వతీదేవి. గుడి ముందర చూడండి అందరూ గుడిలో ఎంత సంతోషంగా రావడము, ఆ ఫోటోలు తీసుకోవడము. పండగ అంటేనే బంధుమిత్రులను పిలుచుకొని ఈశ్వర పరమేశ్వర సాక్షాత్తం కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోండి. మీరు అనుకున్నవి, కోరుకున్నవి అన్ని భాగ్యభోగ్యాలు మీకు కలగాలని కోరుకుంటా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా అలాగే ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ జాతర వీడియో మొత్తం టోటల్ 15 నిమిషాలే ఉందండి, పెద్దగా ఏం లేదు. ఇక్కడ మూర్తి చూడండి టెంపుల్ది. మీకు ఆల్రెడీ కాశీ విశ్వేశ్వర గుడి మొత్తం చూపించాను నేను, వినాయకుడు. కానీ జాతర రోజు వచ్చాను కాబట్టి ఇంకా కాస్త అట్లా ఇట్లా మీకు తెలిసిన విషయాలే, నేను చెప్పడం ఏం లేదు. సూపర్ కదండి. ఇక బయట వచ్చేసాము. ఇంకా బయట వస్తేనే దత్తాత్రేయ స్వామి గుడి. దత్తాత్రేయ స్వామి గుడి గురించి కూడా నేనేం మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ రోజు స్పెషల్గా హోమాలు జరుగుతూ ఉన్నింది. మన కాళభైరేశ్వర స్వామికి పూజలు, గుమ్మిడికాయ దీపాలు మామూలే కదండి మనం చూస్తున్నట్టువే. ఇది మొత్తం టెంపుల్ బయట. ఇంకా ఊర్లో పండగ, అన్ని గుళ్ళకి పండగే అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది అక్కడ దేవుని దర్శన భాగ్యం అయితేనే నెక్స్ట్ ఎవరో అన్నదాతలండి. ఇంత పెద్ద సత్రం కట్టించి, ఇది సత్రమా వేర్ హౌజా నాకు తెలియదు, కానీ గుడి పక్కలో ఫస్ట్ టైం చూశాను. ఈ మారి భోజనాలు, ఈ భోజనాల రోజు మధ్యాహ్నం మీరు చూసింటే ఎక్కడున్న వారికి అన్నదానం చేశాడండి ఎవరో. ఆ కర్ణుడికి మించిన అన్నదాతడు నిజంగా అండి. ఆయన ఎవరో పుణ్యాత్ముడు, చల్లంగా ఉండాలి. ఏమండి ఎన్ని రకాల భోజనాలు తెలుసా, అన్నము, సంగటి, పప్పు, చారు, పల్లెము. కానీ బెంగళూరులో ఒక విశేషం ఏమంటే, మనం ఏ పండగ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు రాగి ముద్దని మాత్రం మర్చిపోరండి. వాళ్ళు తింటారు, మళ్ళీ ఇంకా ఉన్నవారికి కూడా పంచుతారండి. సూపర్ కదండి. కొంచెం వీడియోస్ వెనకాల వాయిస్ వింటా వచ్చారు కదండి. జాతరలో కొన్ని దగ్గర మ్యూజిక్, కొన్ని దగ్గర ఈ అంగళ్ళలో అన్నీ ఉంటాయి కదండి.
దానికోసం అన్నిటినీ కొంచెం కొంచెంగా నా వాయిస్ కొంచెము, మ్యూజిక్ కొంచెము మీకు ఎలా అనిపించింది ఏమి కామెంట్ చేయండి. మొత్తంలో జాతర అంటేనే హడావిడి కదండి. పిల్లలు, పెద్దలు, ఇంట్లో ఆడవారు, మా అవ్వ తాతలు కానీ ఎవరన్నా ఉన్నాయి అందరూ జాతరకి వెళ్ళడం, అది కావాలా ఇది కావాలా, ఇది చూడడం అది చూడడము, ఆ జనాల్లో తోసుకోవడము, నిజంగా అంటే చిన్నపిల్లలకి ఆడే గేమ్లు ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఈ జాతరలో పాల్గొనడము మాకు చాలా సంతోషం అవుతుంది. ఇదే చూడండి, ఇది ఏదో కొత్త రకం ఎగ్జిబిషన్లా ఉన్న గేమ్ ఇది. నాకు చూస్తుంటేనే భయం అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ఎక్కారా ఇలాంటి ఎగ్జిబిషన్లో ఇటువంటివన్నీ? ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత వీడియో ముందుకు వెళ్తామండి. మొత్తం ఇలాంటివే ఉంటాయి అన్నీ. ఈ ఏదో చిన్న హెలికాప్టర్ అంట, ఈ ఒక సంవత్సరానికి ఒక హడావిడి, ఈ జనాల మధ్యలో ఇటువంటివి చూస్తూ ఉంటే నాకు ఒక సంతోషం అండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇటువంటి ఊరు పండగలకంతా వెళ్తారు, అటెండ్ అవుతారంటే ప్లీజ్ కామెంట్ చేయండి.